ఫస్ట్ రౌండ్ రూల్స్ ఏంటో జాగ్రత్తగా వినండి. సింపుల్ గా ఒక క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతాం. సో ఆ క్వశ్చన్ కి ఆన్సర్స్ మీరు చెప్తారు. మీ ఆన్సర్స్ మా దగ్గర ఉండే ఆన్సర్స్ తో మ్యాచ్ అవుతే మీకు డబ్బులు వస్తాయి. ఒక్కొక్క ఆన్సర్ కి 10,000 రూపీస్ నుంచి 2 lakh రూపీస్ వరకు మీరు సొంతం చేసుకోవచ్చు. ఫస్ట్ వి విల్ స్టార్ట్ విత్ అవర్ హీరో టీమ్ తోనే మొదలెట్టేద్దాము. రండి సుధీర్ బాబు గారు, శశాంక్ గారు రండి. అయితే మనదంతా టైం బేస్డ్ గేమ్ షో కాబట్టి ఈ ఆన్సర్స్ చెప్పడానికి మీకు మేము 90 seconds టైం ఇస్తాం. మిమ్మల్ని సపోర్ట్ చేయడానికి మీ టీం వెనకాల ఉంది రెడీగా. సార్ మిమ్మల్ని సపోర్ట్ చేయడానికి వీళ్ళు రెడీగా ఉన్నారు సార్. ఓకే, కొడుకుల టీం క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. దసరా ఉత్సవాలు అనగానే మనకి గుర్తుకొచ్చేవేంటి? యువర్ టైం స్టార్ట్స్ నౌ. జాతర. జాతర రైట్ ఆన్సర్. నంబర్ 1 పిండి వంటలు. పిండి వంటలు. నంబర్ 3 రైట్ ఆన్సర్. కొత్త బట్టలు. కొత్త బట్టలు రైట్ ఆన్సర్. నంబర్ 5 రావణాసుని చంపడం. రావణాసురుణ్ణి చంపడం. నంబర్ 12 జమ్మి చెట్టు ఆకు. జమ్మి చెట్టు ఆకులు. జమ్మి ఆకులు లేదు. డాన్సులు. డాన్సులు. నంబర్ 8 రైట్. అమ్మవారిని అలంకరించడం. అమ్మవారిని అలంకరించడం రైట్. నంబర్ 7 గుడి. గుడి గుడి. నంబర్ 11 రైట్ ఆన్సర్. కమిటీ. ఉత్సవ కమిటీ. నంబర్ 10 రైట్ ఆన్సర్. ఆన్సర్లు మీరు చెప్పనివేంటో చూద్దాం ఒకసారి. దసరా సెలవులు, ఆయుధ పూజ, టీవీ ప్రోగ్రాంలు, లైటింగ్, డెకరేషన్, అన్న సంతర్పణ, ఊరి సంప్రదాయాలు కట్టుబాట్లు ఉంటాయి ఒక్కొక్క ఊరికి ఒక్కొక్కలాగా, కుర్రాళ్ళ అల్లరి, అందమైన అమ్మాయిలు. మెయిన్ థింగ్ మర్చిపోయారు, నేను ఎదురుగా నించున్నా సరే అందుకని మర్చిపోయారు. ఎనీవే మీకు 5,40,000 వచ్చింది. కానీ అది చెప్పే ముందు ఏంటంటే మనకి ఊరు జాతర ఇవన్నీ మైక్ సెట్లు అవన్నీ ఉంటాయి కాబట్టి అనౌన్స్మెంట్లు కూడా జరుగుతూ ఉంటాయి. ఒకసారి ఎలా జరుగుతుందో చూపిస్తారా శశాంక్ మీరు? నేను చెప్పనండి. ఇప్పుడు వేసిన మా పాప చాందిని ఆశీర్దించి అచ్చడి సుబ్బారావు గారు 50 రూపాయల కానుక ఇచ్చారు. ఆయన కుటుంబ సభ్యులు. ఎన్ని రోజుల నుంచి నేను వెతుకుతున్నానో తెలుసా? నీదే నా వాయిస్. మీరు అనౌన్స్మెంట్లు చేస్తున్నారా? అక్కడ ఎవరో బండి రాంగ్ పార్కింగ్ లో పెట్టారు. అక్కడ బండి పెట్టొద్దా, మా పార్కింగ్ అక్కడ చేయొద్దు. అక్కడ అమ్మాయిలు వెళ్తున్నారు, అటు చూస్తారేంటి? సార్ ఒక అనౌన్స్మెంట్ చేస్తారా? మా ఫ్రెండ్ తప్పిపోయాడు. ఎలా ఉంటాడు మీ ఫ్రెండ్? ఎలా ఉంటాడు చెప్పండి. వాడి పేరు మర్చిపోయాను నేను. చాలా తెలివి తక్కువ ఉంటాడు. గడ్డం ఉంటుంది లైట్ గా, ఇంకా పొడుగ్గా ఉంటాడు. దొరకాడా మీకు ఎవరైనా? ఇక్కడే ఉన్నాడండి. రే చెప్ప పెట్టుకుంటే వెళ్ళిపోయావేంట్రా నువ్వు అసలు? నేను వదిలేసాను. నువ్వెక్కడ తిరుగుతావు? కొట్టానంటే నేను అసలు. అరే నువ్వు కూడా ఒక అనౌన్స్మెంట్ చేసేరా? ఎలాగో కడుపులో దాచుకున్నావు కదా. నట పుష్ప, నటశేఖర, నట గంభీర, నట బీభత్స శ్రీ సుమక్క గారిని ఆశీర్వదిస్తూ మా పైడి మాంబ జాతరలో మా నెక్స్ట్ ఐటమ్ పుట్టింటోడు తరిమేశాడు, కట్టుకున్నాడు, వదిలేశాడు అంటే వస్తున్నాడు మీ ముందుకి. జూనియర్ చిరంజీవిగా రంగస్థలం మహేష్ అండ్ బృందం. ఏసేమ్మా, ఏ సైడ్ అమ్మా, సాంగ్ అమ్మా, బి సైడ్ అమ్మా, ఏసేమ్మా. ఓకే రెడీమా? 5,40,000. మరి నాన్నల టీం ఎంత సంపాదిస్తారో చూద్దాము. నాన్నలు రండి. సరే ఈ క్వశ్చన్ అడిగే ముందు మనకి షిండే గారు చాలా తక్కువగా షోస్ లో కనిపించారు కాబట్టి మేము కొన్ని క్వశ్చన్స్ ఆయన అడగాలనుకుంటూ ఉన్నాం. జనరలీ ఏంటంటే భార్యాభర్తలది 7 జన్మల బంధం అంటారు. మీది కూడా అలాగే ఉంటుందా? नहीं, वाइफ को वो 7 जन्म मुझे मांग रही है. मुझे प्रॉब्लम होता है. मुझे हर जन्म में अलग वाइफ होता तो ज्यादा अच्छा. ఆయన ఏమన్నారు అర్థమైందా నీకు? చీకట్లో నిలబడి ఇప్పుడే కిరాయి కొండలు పెట్టుకుని ఏసీఎఫ్ ని నడుపుతున్నావు. ఆయన ఏమన్నారంటే 7 జన్మల బంధం ఆడవాళ్ళు కావాలని కోరుకుంటారు కానీ ఆయనకి మాత్రం జన్మ జన్మకి వేరే పెళ్ళం కావాలంట. సార్ మీకు 2 పిల్లలా రజనీకాంత్ గారు? लेकिन मैं हर बार यही बोलता हूँ कि मेरे माँ बाप मुझे जन्म जन्म वही मिले तो बेटर है. सुपर सर. वाइफ हर जन्म में दूसरी मिलेगी तो चलेगा, लेकिन मेरे माँ बाप हर जन्म में वही मिलेंगे तो ज्यादा अच्छा. సార్ ఏమంటున్నారంటే భార్య 7 జన్మలకి రాకపోయినా పర్వాలేదు, అమ్మా నాన్నలు మాత్రం 7 జన్మలకి వాళ్లే రావాలి అని. సో
ఇప్పుడు క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. బ్యాచులర్ రూమ్ అనగానే మనకి గుర్తుకొచ్చేవేంటి? యువర్ టైం స్టార్ట్స్ నౌ. पार्टी పార్టీలు చేసుకోవడం. రైట్. కర్రీలు వండుకుంటారు. కర్రీలు వండుకోవడం. రైట్. समटाइम गर्लफ्रेंड సమ్ టైమ్ గర్ల్ ఫ్రెండ్. నంబర్ 10. రూమ్ క్లీన్ చేసుకోవటం. రూమ్ క్లీనింగ్ చేసుకోవడం. నంబర్ 1. కుక్కర్. నంబర్ 5. రెంట కట్టకపోతే బూతులు తింటాం. ఓనర్ తో గొడవలు. నంబర్ 11. రైట్. ఇద్దరు కలిసి ఏం చేస్తారు? खाना बनाने का प्रॉब्लम వచ్చి రాని వంటలు. $690 మీకు. ఆయన ఎనర్జీగా చెప్పారంటే మీరు డబల్ వచ్చి తెలుసా అండి? అదేంటో అక్కడ ఆగిపోయావు ఇద్దరు కలిసి. నేను ఫ్యామిలీ మ్యాన్ అయిపోయాను కదా, దాని వల్ల నేను బ్యాచిలర్ సడన్ గా వెనక్కి వెళ్ళకపోయానండి ఒక 5 ఏళ్ళు. అంటే ఆయన ఏంటి ఫ్యామిలీ మ్యాన్ కాదా? ఆయన అక్కడే ఉన్నారు, రూమ్ లోకి ఇంకొకరు తీసుకొస్తామంటున్నాడు ఆయన. మనం ఆయన మిస్ అయిన ఏంటో చూద్దాము. ఆటలు, పాటలు, డాన్సులు, ఫ్రీడమ్, మాసిన బట్టలు, వైఫై షేరింగ్, అల్లరి గోల, పనులు కేటాయించుకోవడం, హీరోయిన్ పోస్టర్లు. ఎనీవే మీకు 6,90,000 వచ్చింది. బ్యాచులర్స్ వాళ్ళ రూమ్ అంటే మనకి వంటలు గుర్తొస్తుంది కాబట్టి యూట్యూబ్ పెట్టుకొని వాళ్ళు వంటలు చేస్తూ ఉన్నారు. ఎలాగా అనేది ఒకసారి చూద్దాం. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. బాగున్నారా? బాగున్నాను. మీరు? ఇది యూట్యూబ్ ఛానల్ అండి, మీ ఆన్సర్లకు రెస్పాన్స్ ఉండదు. ఈ రోజు మనం నేర్చుకోబోయేది కోడి వేపుడు కూర. ఒక సన్నటి మూకుడు తీసుకోండి. తీసుకున్నా. కొబ్బరి నూనె పోయండి. పోసాను. ఆ మిగిలినటువంటి నూనె కొంచెం తలకి రాసుకోండి. ఏం యూట్యూబ్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేశాడు. చికెన్ ముక్కల్ని ఆ మూకుడులో వేయమని చెప్పండి. కొంచెం పాలు పోసేసేయండి దీంట్లోకి. చికెన్ లో పోలా? కొంచెం పసుపు తీసుకొని అందులో వేయండి. ఉప్పు వేయండి. గరం మసాలా. అయిపోయింది మన చికెన్ కర్రీ. ఒక్కసారి టేస్ట్ చూసి చెప్పండి ఎలా ఉందో. బాగుండట్టయితే నాకు చెప్పాలి, లేకపోతే చెప్పొద్దు. నా మొహంలా ఉంది. వెరీ గుడ్. వావ్. ఇప్పుడు ఇట్లాంటి యూట్యూబ్ ఛానల్ మీరు ఫాలో అవుతుంది. చాలా సింపుల్ మెథడ్ చెప్తాం. కోడిని ఒకటి తెచ్చుకోండి, అలా కోడిని అలా కట్టండి, అన్నం ఇలా పెట్టుకొని కోడిని ఇలా చూస్తూ తినండి. ఇది సింపుల్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అలా మన మొదటి రౌండ్ పూర్తయ్యే సరికల్లా మీరు ఏమైనా చెప్పండి, నాన్నలు టీం లీడ్ లో ఉన్నారు. కానీ ఈ ప్రోగ్రామ్ వల్ల ఒకటి జరుగుతుంది మహేష్ కి. తనకి ఫ్యూచర్ లో అన్ని నాన్న పాత్రలు వస్తాయి.